వెల్కమ్ ఎస్బిఎన్ న్యూస్ తెలుగు యువర్స్ న్యూస్ హౌస్ ఛానల్. బదిరుల పాఠశాల చెవిటి మూగ పిల్లల పాఠశాల, దీనిపై స్పెషల్ రిపోర్ట్. కరీంనగర్ జిల్లా కేంద్రం శివారులో గల రేకుర్తి గ్రామంలో మరియు యూనివర్సిటీకి ఎదురుగా ఉన్న ఈ ప్రభుత్వ బదిరుల ఆశ్రమ పాఠశాల. ఈ పాఠశాలపై దీని యొక్క చరిత్ర, మొదటి స్థాపక సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఇది సాధించిన విజయాలు, ఈ భవన సముదాయం ఏర్పడిన కాలం మరియు ఈ సముదాయం ఏర్పడిన తర్వాత ఇందులో పిల్లలు ఏ విధంగా చదువుకొని ఎదిగారు, ఇందులో పనిచేస్తున్న ఉపాధ్యాయుల శ్రమ ఎంత ఉంది, అదే కాకుండా ఈ పిల్లలపై సామాజిక బాధ్యత మనందరికీ ఉంది. ఇంతకుముందు అంధుల పాఠశాల గురించి వివరించాను. ఈ వీడియోలో చెవిటి మూగ విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడుతున్న ఈ పాఠశాల గురించి మీ ముందు పూర్తి చరిత్ర పెట్టబోతున్నాను. ఈ పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. విశాలమైన ఆట స్థలం, క్రీడా స్థలం ఉంది, మరి పచ్చదనం ఉంది, వాతావరణం బాగుంది. ఇందులో అమ్మాయిలు అబ్బాయిలు 10వ తరగతి వరకు చదువుకోవడం జరుగుతుంది. తెలంగాణలో ఎక్కడి నుండైనా ఇక్కడ ప్రవేశం పొందవచ్చు. సంవత్సరానికి 12 నెలలు ఎప్పుడైనా ప్రవేశం పొందవచ్చు. ఈ పాఠశాలలో చేర్పించుటకు సామాజిక బాధ్యతగా మనం అందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. వీరి పట్ల తీసుకుంటున్న శ్రద్ధ, చదువు పట్ల, వాళ్ళ ఆరోగ్యం పట్ల, ఆహార నియమావళి పట్ల వీళ్ళు తీసుకున్న శ్రద్ధ ఎంతో బాగుంది. మానసికంగా పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. దీన్ని వీక్షించండి తప్పనిసరి, మరియు వీలైతే సామాజిక బాధ్యతగా ఒకసారి సందర్శించండి. మీ వార్తలు మన ఛానల్ ఎస్బిఎన్ న్యూస్ తెలుగు వీక్షించండి. వందే మాతరం సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. తెలంగాణ జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. సిరి వెలుగులు విరజింపే సింగరేణి బంగారం అనువనుల కనిగాలి కుటుంబాలు. సహజమైన వన సంపద చక్కనైన పూల పొద సిరులు పండ సారమున్న మాగాని కరములి. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు మన వీళ్ళకు మల్లాలి, పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, మన రాష్ట్రం తెలంగాణ స్వర్ణయుగం కావాలి. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. ప్రతిజ్ఞ. భారతదేశము మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం.
దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను. నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. జంతువుల పట్ల దయతో ఉంటాను. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానికి కలిగి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జనగణమనాధినాయైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం తెలంగాణ నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. సెల్యూట్. ఆర్డర్. స్టాండింగ్. టెన్షన్. వెరీ గుడ్. రాజేష్, రామకృష్ణ, సుశాంత్, వంశీ, వంశీ, వెరీ గుడ్. కావేరి, సంధ్య, ఇట్లాంటి లీవ్ అన్నమాట. లీవ్. సరళ, హసీనాబి, శేఖర్. శేఖర్ ముచ్చట పెడుతున్నావు. శేఖర్ ముచ్చట పెడుతున్నావు. శేఖర్. సంజయ్, వెరీ గుడ్. సుజిత్, నిన్న ఎందుకు రాలే? ఎందుకు? వైష్ణవి, అక్షయ్ కుమార్, వెరీ గుడ్. జయంత్, తిరుపతి, కొత్త అబ్బాయి రాలే. రాజ్ కుమార్, వినసొంపుగా ఉంటుంది కదా. మనం మాట్లాడే తెలుగు వేరే వాళ్ళకి మంచిగా ఉంటుంది. మనం మాట్లాడే తెలుగు మీరందరికీ మంచిగా ఉంటుందా? ఉండదు. మనం మాట్లాడేది మనకి ఇష్టం కదా. వేరే వాళ్ళు మాట్లాడేది మనకి అర్థం కాదు. మన భారతదేశం ఏది పేరు? పేరు కాదు, సైన్ కావాలా? నాకు దాని పేరు కావాలి. భారతదేశం పేరు. ఈ పాప, ఈయనకి పాప ఉంటుంది, కూతురు ఉంటుంది కదా. ఆ కూతురికి ఈయనకి కూతురు పుడితే, ఆ పాపకి మళ్ళా కూతురు పుడితే ఈమె మనమరాలు, తాతకి మనమరాలు. ఈ పాప ఇక్కడ తాత ఇంట్లోనే ఉంటుంది. కూతురికి ముగ్గురు పిల్లలు ముగ్గురు. ఈమెకి ముగ్గురు ఆడపిల్లలు. తెలుగు రైట్. ఏమేమి మాట్లాడతారు భారతదేశంలో? మనం ఏం మాట్లాడతాం? మొన్న చెప్పాను, కొన్ని భాషల గురించి చెప్పాను. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, ఇంకా వేరే మాట్లాడతాం. అలా ఇంకా కొన్ని లాంగ్వేజెస్ మనం మాట్లాడతాం. మన తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడే విధానాన్ని మనం ఈరోజు నేర్చుకుంటాం. ఒక పాప తాతగారు, నీ పేరు సైన్లు ఏమంటారు? అది చెప్పు. సాత్విక. తర్వాత నువ్వే చదువుతున్నావు? 10వ తరగతి. తర్వాత చెప్పు, ఇప్పుడు చెప్పు పాఠం. ఎవరి భాష
వారికి వినసొంపుగా ఉంటుంది. భారతదేశం అంటే భారతదేశంలో తాత ఉన్నారు, వివిధ మాటలు మాట్లాడతారు. తాతగారి పేరు రామచంద్రయ్య. రామచంద్రయ్య గారికి కూతురు పుడితే ఆ కూతురికి 3 మనవరాళ్ళు పుట్టారు. ఆ ముగ్గురులో ఒక మనవరాలు లావణ్య తాతగారితో ఉంటుంది. ఇంకా 2 హైదరాబాద్లో చదువుతున్నారు. లేట్ చేశారు కదా, అదే టైం పెట్టుకుంటే సరిపోయేది. ఇదేంటిది చెప్పు నాకు. నాలుగు 5 6 ఇట్లా అంటే 6 అన్నట్టు. 5 + 1 అన్నట్టు 6. 7 ఆకారం ఉంటుంది.
నర్మదాదేవి అండి. నేను గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ హియరింగ్ హ్యాండిక్యాప్ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల బదిరుల ఆశ్రమ పాఠశాలకు ప్రిన్సిపల్గా సర్వీస్ చేస్తున్నాను. మా పాఠశాల చరిత్రలోకి వెళ్తే మొదట కరీంనగర్లో కలెక్టర్ శర్మ గారి ఆధ్వర్యంలో 1 సెప్టెంబర్ 1981లో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ చిల్డ్రన్ ఆ రోజున ఎన్జిఓస్ ఆధ్వర్యంలో ఈ పిల్లలకి ఒక సంస్థ ఏర్పాటు చేయడం అయింది. దాని తర్వాత 1983లో మా శాఖ వారు వికలాంగుల శాఖ వారు ఈ బడిని సాంఘిక సంక్షేమ శాఖతో ఇంటిగ్రేట్ చేసి నడపడమైంది. తరువాత 1984లో ఒక జీవో వెలువడింది. ఏంటి అంటే మన హెచ్హెచ్ వాళ్ళు, హియరింగ్ హ్యాండిక్యాప్ వాళ్ళు, విజువలీ హ్యాండిక్యాప్ ఈ రెండు కలిపి సాంఘిక సంక్షేమ శాఖ నుండి వేరుబడి నడపడం జరిగింది. తరువాత 1991లో మళ్ళీ ఈ రెండు కూడా వేరు వేరు పాఠశాలలుగా ఏర్పడడం జరిగింది. మూగ పిల్లలది తర్వాత అందుల పిల్లలది వేరు వేరు పాఠశాలలుగా ఏర్పడడం జరిగింది. డెఫ్ అండ్ డమ్ మూగా చెవుడుకు సంబంధించింది బదిరులు సంబంధించి 1 నుండి 10వ తరగతి వరకు ఉంటుంది మా దగ్గర. కాకపోతే అడ్మిషన్స్ దగ్గర కొంతమంది పేరెంట్స్, ఇల్లిటరేట్ పేరెంట్స్, ఎకనామికల్లీ పూర్ పేరెంట్స్ చాలా వరకు ఉంటారు. వాళ్ళు కొంచెము ఈ ఫలానా అబ్బాయో అమ్మాయో ఈ వైకల్యాన్ని గుర్తించడం ఆలస్యం చేసి కొంచెం అక్కడ నష్టపోవడం జరుగుతుంది విద్యార్థి. అలాంటి వాళ్లకు కొంచెం అవేర్నెస్గా ఉంటే వాళ్ళు కూడా తొందరగా గుర్తించి తగు చర్యలు తీసుకొని వాళ్లకు మనము సరి అయిన మార్గం చూపించడానికి చాలా ఆస్కారము ఉంటుంది. సో నేను చెప్పే ప్రతి పేరెంట్కి నేను చెప్తాను, మీకు ఏ కొంచెం ఇప్పుడు మెడికల్ ఏ హాస్పిటల్కి వెళ్ళినా చెప్పేస్తారు వెంటనే. ఏ ప్రాబ్లం ఉన్నా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళను అతి తొందరగా తీసుకొచ్చి కరెక్ట్ టైంకి తీసుకొచ్చి మా స్కూల్లో వరకు వచ్చేస్తే మేము వాళ్ళ బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. ఇంకోటి ఇక్కడ మాకు ప్రతిదీ గవర్నమెంట్ ఫ్రీ, ఎడ్యుకేషన్ ఫ్రీ, ఈవెన్ స్కూల్ యూనిఫామ్ ఫ్రీ, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, ఫుడ్, ఎవ్రీథింగ్ అన్నీ ప్రతి ఒక్కటి కూడా ఫ్రీ. కాబట్టి అలాంటివి తప్పకుండా పిల్లలకు ఎలాంటి ఇది ఉండదు. చదువుకోవడానికి కూడా మంచి వాతావరణం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు గమనించి తెలుసుకొని ఈ వరకు ఈ వార్త వస్తే వెంటనే తీసుకొని మమ్మల్ని సంప్రదించవలసాలి, తప్పకుండా సంప్రదించాలి. 96లో రెసిడెన్షియల్ స్కూల్స్గా గుర్తింపబడింది, ఆశ్రమ పాఠశాలలుగా గుర్తింపబడింది. 1985 నుండి 2008 వరకు అద్దె భవనంలో మనము ఏర్పాటు చేయడమైంది. ఈ స్కూల్ని నడపడం జరిగింది. తర్వాత 2008 వరకు అద్దె భవనంలో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 2008 నుండి టిల్ ఇవాళటి వరకు కూడా ఇంకా ఇప్పుడు కూడా మనము సొంత భవనంలో మనము పాఠశాలను నడుపుతున్నాము. మొదటి 7వ తరగతి
బ్యాచ్, మా విద్యార్థుల బ్యాచ్ 1988, 89లో మొదలయ్యి మరియు 10వ తరగతి బ్యాచ్ 1991, 92కు మొదలై ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా మనము 100% ఫలితాలతో నిలిచి ఉన్నాం మా బడి పిల్లలు. మొదట ప్రారంభించినప్పటి నుండి కూడా ఆశ్రమ పాఠశాలగా మగపిల్లల ఆశ్రమ పాఠశాలగా విద్యార్థులే ఉండేవారు. వాళ్ళు విద్యార్థులు లేరు, వారికే హాస్టల్ ఫెసిలిటీస్ ఉండేవి. కానీ నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన 2011 నుండి అమ్మాయిలకు కూడా హాస్టల్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి అడ్మిషన్స్ తీసుకోవడం జరిగింది. ప్రస్తుతము మా దగ్గర అమ్మాయిలు 43 మంది ఉన్నారు, అబ్బాయిలు 74 మంది ఉన్నారు. ఇంకా అడ్మిషన్స్ జరుగుతూనే ఉన్నాయి. మాకు ఒక టైం ఫిక్స్డ్ అనేది ఏం లేదు, ఒక సమయం ఇంత సమయంలోనే రావాలి అడ్మిషన్స్ అని ఏమీ లేదు. ఎప్పుడు వచ్చినా వాళ్ళతో మేము అడ్మిషన్స్ తీసుకుంటాం. ఎందుకంటే వీళ్లకు స్పెషల్ స్కూల్స్ లేవు, ఇది ఒకటే స్పెషల్ స్కూల్, వేరే స్కూల్స్కి వెళ్ళలేరు. కాబట్టి మేము వీళ్ళను ఎప్పుడు వచ్చినా కూడా ఏ టైంలో వచ్చినా అడ్మిషన్ తీసుకుంటాం.